వయసులో ఉన్న అబ్బాయిలకైతే సహజంగా ఎక్కువగా తల్లిదండ్రులను ఎంత ఇష్టపడతారో నాకైతే తెలియదు కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు. మనం ఒక అమ్మాయికి చేసినటువంటి హెల్ప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి కోసం మనం పడ్డ ఆరాటం అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి పైన మనం చూపించిన కేరింగ్ అయి ఉండొచ్చు. అది బ్రేక్ అయ్యే టైం వచ్చినప్పుడు అది జస్ట్ థ్యాంక్ యూ చెప్పేసి ఆ రిలేషన్షిప్ అక్కడితో క్లోజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఏ అమ్మాయి పైన అయినా సరే మన అబ్బాయిలు ఎక్కువగా ప్రేమను పెంచుకోబాకండి, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకోబాకండి. ఎందుకంటే లైఫ్ అంటే ఏంటి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడమే లైఫ్ అంటారు. మనం ఒక అమ్మాయి పైన విపరీతమైన ఆశలు పెట్టుకొని ఉండొచ్చు, ఆ అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది అని మనం కలలు కనొచ్చు. కానీ ఆ అమ్మాయిల యొక్క మనసులో ఏముందో మనం చెప్పలేం. ప్రేమించండి, తప్పు లేదు. ధైర్యంగా వెళ్ళి మీ ప్రేమని ఆ అమ్మాయికి చెప్పండి, తప్పు లేదు. ఆ అమ్మాయి మీ జీవితంలో ఉండాలని మాత్రం కోరుకోవాకండి. కానీ ప్రయత్నించండి చివరి సెకండ్ వరకు, చివరి మీ బాడీలో రక్తపు బొట్టున్నంత వరకు ఆ అమ్మాయిని ఒప్పించడానికి, మీ మీ ప్రేమ ఆ అమ్మాయి పైన ఎంత ఉందో చెప్పడానికి, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించడానికి, వాళ్ళ బంధువులను ఒప్పించడానికి ట్రై చేయండి. మీకు రాసి పెట్టి ఉంటే ఆ అమ్మాయి భగవంతులందరూ వచ్చి అడ్డుపడ్డా సరే ఆ అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది. కానీ మీకు గనక రాసి పెట్టి లేదు అంటే గనక ఎన్ని డోర్స్ ఓపెన్ చేసినా సరే ఆ అమ్మాయి మీ జీవితంలోకి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మీకు రాసి పెట్టలేదు కాబట్టి.